రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం అమనగల్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి 15వ వార్డు 11వ వార్డులో విస్తృతంగా ప్రచారం చేశారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుర్రం కేశవులు, అభ్యర్థులు, అభిమానులతో కలిసి కాలనీలోని దాదాపు అన్ని ఇళ్ల వద్దకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన అభివృద్ధి గురించి తెలియజేస్తూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించినట్లయితే అమనగల్లో జరగబోయే అభివృద్ధి గురించి అర్థమయ్యే విధంగా ఓటర్లకు తెలియజేశారు. అమనగల్ రాజధాని నగరానికి కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధి కుంటుపడిందని ఆలోచించి అధికార కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, అమనగల్ను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతారని, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే కోరారు. రెండోసారి చేయలేకపోయాడు. హనుమనాయక్ గారు పెద్ద నాయకులు గిరిజనగా జనరల్ సీటు చైర్మన్ కోసం వచ్చింది. జనరల్ సీటు చైర్మన్ కోసం వచ్చింది. 8 సీట్లు 15 8 జనరల్ గా, అంటే ఆ కాపర్లు ఆయన ఎవరి వెలుమళ్ళు గట్లాంటి వాళ్ళు నిలబడడానికి. అయినా మేము ఏం చేసినాం, జనరల్ సీట్లో కూడా ముఖ్యమంత్రి గారు చెప్తే బీసీలకు ఇచ్చినాం, ఎస్టీలకు ఇచ్చినాం, 8 సీట్లలో మొత్తం 15 ఒకటి ఓసీలకు ఇచ్చినాం. ఎక్కడన్నా ఉందేమో మీరు ఆలోచన చేయండి. నారాయణ రెడ్డి ఒక రెడ్డి కూడా ఎంతమంది అడిగినా కూడా న్యాయం చేయాలి, సామాజిక వర్గాలు బాగుపడాలి, ఇవి బీద వాళ్ళు పైకి రావాలన్న ఉద్దేశంతో మరి వారికి ఇచ్చిన మీరు ఎస్సీ క్యాండిడేట్ నో, ఎస్టీ క్యాండిడేట్ నో, బీసీ క్యాండిడేట్ నో